మరో బ్రేకింగ్ న్యూస్. టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధ అనంతలక్ష్మిపై కేసు నమోదైంది. కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సమక్షంలో చెప్పుతో కొట్టినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. అధికారంలో ఉన్నామని గర్వంతో అనంతలక్ష్మి పోలీసులను భయపెడుతున్నారని, గాజువాక సీఐ పార్థసారథిని బదిలీ చేయిస్తారని బెదిరించారని అభియోగాలతో పాటు కొత్తూరు నరేంద్రను కొట్టినందుకు సెక్షన్ 323 క్రింద కేసు నమోదైంది. ఇప్పటికి పోలీసులను బెదిరించడానికి గాను టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక టీడీపీ పార్టీ శ్రేణులు దీనికి సంబంధించి అసలు ఏమంటున్నారు? విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్లోనే దౌర్జన్యానికి దిగినటువంటిది. మనము విజువల్లో కనుక స్పష్టంగా చూస్తే నరేంద్ర అనే వ్యక్తిని చెప్పుతో కొట్టినటువంటి సంఘటన మొత్తము అంటే పోలీస్ స్టేషన్లోనే దందా చేయొచ్చు, అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా అడిగేవారు లేరు అనే దానికి ఒక నిదర్శనంగా ఈ ఘటన అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ విజువల్లో కనుక ఒకసారి మనం చూస్తే ఎదురుగా ఆ ఎస్ఐ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ ఉన్నాడు. ఆ చైర్లో కూర్చుని నరేంద్ర అనే వ్యక్తి ఉన్నాడు. ఎదురుగా ఉన్నటువంటి మరో చైర్లో కూర్చున్నటువంటి అనంతలక్ష్మి ఒక్కసారిగా చెప్పు తీసి ఆ చెప్పుతో ఆ చెంపపైన ఆ నరేంద్రను కొట్టినటువంటిది అయితే ఆ విజువల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కొన్ని రోజుల క్రితం ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ విషయాన్ని మాత్రం ఇప్పటిదాకా బయటకు రాకుండా చేసినటువంటిది కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే నరేంద్ర కూడా అనంతలక్ష్మికి కొంత దాదాపుగా 20 లక్షల రూపాయల వరకు నగదు గత కొంతకాలం నుంచి ఇవ్వాలి. వీళ్ళిద్దరి మధ్యన ఈ డబ్బులకు సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది. ఆ డబ్బులు ఇవ్వనందుకే పోలీస్ స్టేషన్లో ఈ పంచాయతీ జరిగిందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికోసం పోలీస్ స్టేషన్కి పిలిపించిన తర్వాత అనంతలక్ష్మి ఒక్కసారిగా పోలీసుల ముందే అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎవరు క్వశ్చన్ చేయడానికి ముందుకు రారు, అడిగిన వాళ్ళని ఏదైనా చేయొచ్చనే కేవలం ఒక దురుద్దేశంతోనే అనంతలక్ష్మి ఈ విధంగా చెప్పుతో కొట్టి మరీ అవమానపరిచినట్లుగా అక్కడ ఉన్నటువంటి నరేంద్రకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. దీనితో పాటుగా పోలీసుల సమక్షంలో ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లోనే చెప్పుతో కొట్టడమే కాకుండా దీన్ని ప్రశ్నించినందుకు అదేవిధంగా తరచూ వివాదాలు సృష్టిస్తూ గొడవలు క్రియేట్ చేస్తున్నటువంటి అనంతలక్ష్మి విషయంలో కేసులు పెడతామని పోలీసులు అడిగితే స్వయాన సిఐ పార్థసారథిని సైతం నిన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించకపోతే నా పేరు మార్చుకుంటాననేలాగా శబదాలు కూడా చేసినటువంటిది. అంటే పోలీసులనే బెదిరింపులకు గురి చేసే స్థాయికి అనంతలక్ష్మి గాజువాక ఏరియాలో ఎదిగినటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి పోలీసులు ప్రస్తుతం 323 కేసు అయితే నమోదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇది స్టేషన్ బెయిల్కి సంబంధించిన కూడా ఇలాంటి కేసులు అనేకమైనటువంటి ఉన్నాయి. ఒక పక్కన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది అయితే మనకు తెలుసు. అదేవిధంగా ఈమె విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. సో ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి అనంతలక్ష్మి ఇద్దరికి కూడా కొంత విభేదాలు ఉన్నాయనేది ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాలు ఇంకా తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూనే పోలీసుల్ని తరచూ నోటికి వచ్చినట్ల తిట్టడం, మీ అంత చూస్తాం, అవసరమైతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, మాకు అధికారం ఉంది, మేము ఏదైనా చేయగలమనే బెదిరింపులకు అయితే అనంతలక్ష్మి గురి చేస్తుందని పోలీసులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి ఈ మీద ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారో. పోలీస్ స్టేషన్లోనే స్వయాన ఒక ఎస్ఐ ముందు బాధితుడిగా ఉన్న ఆమెకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా కూడా సెటిల్మెంటు అదేవిధంగా పోలీస్ కేసు కోసం వచ్చినటువంటి వ్యక్తిని పోలీసులు శిక్షిస్తారు, లేదా పోలీసులు దీని గురించి మాట్లాడతారు. కానీ ఆమె చెప్పు తీసుకుని కొట్టడం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తాస్ అయితే రాజు, దీనికి సంబంధించి ఇటు టీడీపీ వర్యులు ఏమంటున్నారు, అసలు వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? ఎందుకంటే డైరెక్ట్గా సీసీటీవీ ఫుటేజే కళ్ళ ముందు కనిపిస్తోంది. మరి వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? అంటే సంఘటన జరిగింది నిన్న మొన్న కాదు, కొన్ని రోజుల క్రితం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరో కూడా బయటికి తీసుకొచ్చినటువంటిది కనిపించలేదు. ఎందుకంటే కొంత గోప్యత అనేది ఉంది. జిల్లా అంటే విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉంది. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉంది. ఎవరిని ఏమన్నా కూడా కొంతవరకు ఇబ్బందులు ఏర్పడతాయనేది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ పోలీసులు కానీ కొంతవరకు ఆలోచిస్తున్నటువంటిది ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే టీడీపీ నాయకులు కూడా ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అదే నియోజకవర్గంలో ఉన్నా స్పందించలేదు. అదేవిధంగా
టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గండి బాబ్జీ కూడా దీని మీద రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి ఇద్దరికి, అటు అనంతలక్ష్మికి అదేవిధంగా నరేంద్రకి మధ్య ఉన్నటువంటి ఫైనాన్షియల్ వివాదానికి సంబంధించినటువంటి విషయం కావడంతో దీనిలో పార్టీకి సంబంధించి ఏ విధంగా కలగజేసుకోమనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. కాకపోతే అధికారం చేతిలో ఉంది, పార్టీ మన చేతిలో ఉంది కాబట్టి మేము దీనికి తోడు ఇప్పటి వరకు గాజువాక నియోజకవర్గానికి పరిమితమైనటువంటి అనంతలక్ష్మి ఇప్పుడు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ప్రమోషన్ మీద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆమె తిరగబడడం, పోలీసులను సైతం బెదిరిస్తున్నటువంటిది ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఆమె మీద కేసు నమోదు చేశారు. కాకపోతే ఇది స్టేషన్ 323 కేసు కావడం, స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు అయినటువంటిది అయితే ఉంది. అయితే దీని మీద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ లేదా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గండి బాబ్జీ కానీ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.